మనము గమనించినట్లయితే మనము చాలా విషయాల్లో గొప్ప వాళ్ళమని చెప్పుకుంటాం. అలాగే మనకు అన్నీ తెలుసని చెప్పుకుంటాం. మనదే నిజమని చెప్పుకుంటుంటాం. అయితే అన్నీ తెలిసిన మనలోనే ఓర్పు, సహనము, ప్రేమ, క్షమాగుణము, దీర్ఘశాంతము కనబడదు. అయితే మనలో లేనిది ఇతరుల్లో చూడాలనుకుంటుంటాం. మనము చాలా వరకు మోసపోతుంటాం, ఇతరులను మోసం చేసేవారంగా ఉంటాం. అనగా అందరినీ క్షమించాలని కోరుకుంటాం, అందరినీ ప్రేమించాలని కోరుకుంటాం, అందరితో దీర్ఘశాంతము, ఓర్పు, సహనం కలిగి ఉండాలని కోరుకుంటాం. అయితే అవే లక్షణాలు మనలో కనపడటం లేదని, మనలో ఇతరులు మనలో చూడడం లేదని మనం గమనించాం. అయితే మనము దేవుడి సమీక్షను కొరేది మనలో ఈ లక్షణాలు కనపడినట్లుగా మనం ప్రవర్తిద్దాం. ఆ రీతిగా మన స్వభావం మార్చుకుందాం. ఎందుకనగా మనం ఏదైతే ఇతరుల నుంచి ఆశిస్తుంటామో అదే మనం ఇతరులకు చేసినట్లయితే మనము భూమి మీద ఉన్నంతకాలము నెమ్మదిగా జీవించగలం. కాబట్టి ఇలాంటిదైతే దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.